వెల్కమ్ బ్యాక్. తిండికి తిప్పలయ్యే పరిస్థితులు వచ్చాయా? గ్యాస్ కొరతతో చాలా చోట్ల హోటళ్లు, రెస్టారెంట్లు మెనూలు తగ్గించున్నాయి. కొన్ని చోట్ల మూతపడుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. దీనిపై ఒకవైపు ఢిల్లీలో ఆందోళనలు కూడా మనం చూసాము. గ్యాస్కు అదేవిధంగా ఎప్స్టీన్కు లింక్ అని, మరోవైపు మన ఆయిల్ కొనుగోలుకు సంబంధించి ఇతరులను నిర్ణయించడం ఏంటి అని చెప్పేసి అటు కాంగ్రెస్ ఆందోళన చేసినటువంటి క్రమాన్ని చూసాము. ముఖ్యంగా గ్యాస్ కొరతకు సంబంధించి గ్యాస్ సరఫరాను తొందరగా పునరుద్ధరించాలి అని చెప్పేసి విపక్షాలు డిమాండ్ చేస్తున్నటువంటి క్రమం కనిపిస్తోంది. ప్రస్తుత సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? మరోవైపు ఈ బుకింగ్కు సంబంధించి కూడా పట్టణాల్లో అయితే 25 రోజులకు గ్యాస్ అందుతుంది. అదేవిధంగా గ్రామాల్లో అయితే 45 రోజుల పీరియడ్ ఏదైతే ఉందో దాన్ని చేసినటువంటి క్రమము మనకు కనిపిస్తోంది. అసలు సిచ్యువేషన్ ఎట్లా ఉంది ఏంటి అన్న దానిపై మాట్లాడదాం. గెస్టులు సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి సుమిత్రా ఆనంద్ గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు. నమస్తే అండి సుమిత్రా ఆనంద్ గారు, వెల్కమ్. నమస్తే జ్యోత్స్న గారు. నమస్తే అండి. నమస్తే అండి. విఠల్ గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. విఠల్ సార్ నమస్తే, వెల్కమ్ టు ద డిబేట్. గుడ్ మార్నింగ్ అండి. ముందుగా విఠల్ గారు మీరే చెప్పాలి, మన ఆయిల్ కొనుగోళ్లను మన చమురుకు సంబంధించి ఇతరులు నిర్ణయించడం, మన వాటికి సంబంధించి ఇతరులు డెసిషన్ తీసుకోవడం వల్లే ప్రస్తుతం ఈ పరిస్థితిని మనం ఫేస్ చేస్తున్నాం అనేది దానిపైన మీరు ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ అమ్మా. ముందు మీకు, తర్వాత హెచ్ఎంటి ప్రేక్షకులకి, వీక్షకులకి, అదేవిధంగా సుమిత్రకి అండ్ కాంగ్రెస్ నుంచి రానట్టున్నారు వారికి కూడా. సో యుద్ధం జరిగినప్పుడు ప్రపంచవ్యాప్తంగా డెఫినెట్ గా ప్రత్యక్షంగానో పరోక్షంగానో అన్ని దేశాలు ప్రభావితం. మనం ఇవాళ గ్లోబలైజేషన్లో ఉన్నాం. మనం ఎవరి స్వయం ప్రతి వారికి లేదు, ప్రపంచంలో ఏ దేశానికి కూడా లేదు. అమెరికాకు లేదు, మనకి లేదు, ఇంకా ఏ దేశానికి కూడా స్వయం ప్రతి సెల్ఫ్ సఫిషియన్సీ అనేది ఏ రంగంలో కూడా లేదు. ఇవాళ భారతదేశం అక్కడ మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్నటువంటి వార్త కారణంగా ప్రత్యక్షంగానో పరోక్షంగా సహజంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అయినా సరే మనం న్యూట్రాలిటీ మెయింటైన్ చేస్తూ భారతదేశం ఏ ఏ ఏ వర్గాన్ని కూడా మనం సపోర్ట్ చేయకుండా ఇవాళ ఇరాన్ తోటి సంప్రదింపులు చేసి ఒక విజ్ఞతతోటి డిప్లొమాటిక్ విజయం సాధించింది భారతదేశం. ఇరాన్తో సంప్రదించి మొట్టమొదటిసారిగా భారతీయ నౌకల్ని వాళ్ళు అలౌట్ చేస్తూ ఉన్నారు హర్మోజ్ జలసంధి నుంచి. అక్కడ ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు మనకు సంబంధించిన సప్లైకి విషయానికి వస్తే. ఇజ్రాయెల్ కానీ, తర్వాత అమెరికా కానీ, ఇతర దేశాలు, యూరోపియన్ కంట్రీస్ మీద రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, కానీ మనకు రెస్ట్రిక్షన్స్ లేవు. అంటే యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా మనకు ఇరాన్కి తరతరాల అనుబంధం ఉంది. వారికి ఇస్లామిక్ స్టేట్ కావచ్చు, మనది సెక్యులర్ స్టేట్ కావచ్చు, కంట్రీ కావచ్చు. అయినా సరే వారికి ఇరాన్కి మనకు ఒక రకమైనటువంటి చాలా తరతరాలుగా హిస్టారికల్ కూడా 2000-3000 సంవత్సరాల నుంచి కూడా అనుబంధం ఉంది. సో ఆ కారణంగా ఆ రిలేషన్స్ కారణంగా ఇవాళ మొట్టమొదటిసారిగా మన శాంక్షన్స్ ఏదైతే నియంత్రణ కంట్రోల్ ఉందో మనం హర్మోజ్ జలసంధి నుంచి మన నౌకల్ని వచ్చే రీతిలో మనం చేసుకున్నాం. సో దేశంలో గ్యాస్ కొరత అంటే ఇక్కడ లేదు. కాకపోతే ప్రభుత్వము భవిష్యత్తును ఆలోచించి ఏదైనా జరగదని జరిగితే, యుద్ధం ఇంకా కొనసాగించబడితే ఇబ్బందులు రాకుండా కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది. ఆ రెస్ట్రిక్షన్స్ కారణంగా డీలర్స్ కావచ్చు, వినియోగదారుల అత్యుత్సాహం కావచ్చు, ఎక్కువగా ఇప్పుడు సహజంగా పెట్రోల్ దొరకదు అనుకుంటే 10 లీటర్లు వేసుకుంటేవాడు 50 లీటర్లు వేసుకుంటాడమ్మా పెట్రోల్. అట్లా ఎక్కడైనా కొంత కృత్రిమంగా సృష్టించబడ్డ స్కేర్సిటీ తప్ప దేశంలో ఇక్కడ గ్యాస్ కొరత లేదని చాలా స్పష్టంగా కేంద్ర మంత్రి వారే చెప్పడం జరిగింది. ఇవాళ ఎక్కడైనా సమస్యలు ఉంటే డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వం ముందు ఉంటుంది, పరిష్కరిస్తే. మనకు స్ట్రాటజీ రిజర్వ్స్ కూడా ఉన్నాయి 50 రోజులకు సంబంధించి. కానీ ఫీల్డ్ లో సిచ్యువేషన్, క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి అలా కనిపించట్లేదు. అంటే వాళ్ళకి రెగ్యులర్ గా సప్లై చేసేటువంటి వాళ్ళకి అక్కడ బ్లాక్ చేసినట్టుగా ఏం కనిపించట్లేదు, అక్కడ కొరత కనిపిస్తోంది. సో అంటే కొన్ని హోటల్స్ మూసివేసే స్థితికి వచ్చాయి అని అంటే ఎట్లా ఉంటుందమ్మా? సహజంగా కొరత ఎందుకు సృష్టించబడ్డదంటే వినియోగదారుల అత్యుత్సాహం. అంటే రేపు గ్యాస్ దొరకదు. ఇంతకుముందు ఒక మాట చెప్పాను నేను. అంటే ఇప్పుడు పెట్రోల్ దొరకదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే 10 లీటర్లు వేసుకునేవాడు 50 లీటర్లు వేసుకుంటాడు. అట్లా అందరు క్యూ కడతారు. సో ఇది కూడా గ్యాస్ కి సంబంధించి కూడా అదే, భవిష్యత్తులో గ్యాస్ దొరకదేమో, ఇంకేదైనా ప్రాబ్లం అయితే స్టాక్ చేసుకుందాం, 2-3 సిలిండర్స్ కొనుక్కుందాం. అట్లా ముఖ్యంగా కమర్షియల్ వాళ్ళకి ఎక్కువ సిలిండర్స్ కొనుక్కునే అవకాశం ఉంటుంది, రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అట్లా కృత్రిమంగా కొంత కొత్త సృష్టిస్తారనే ఉద్దేశంతో రెస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది. ఈవెన్ హౌస్ హోల్డ్ కూడా 25 గతంలో తక్కువ ఉండే రోజు ఇప్పుడు 25 డేస్ తర్వాత బుకింగ్ కోసం ఇవ్వడం జరిగింది. సో దేశవ్యాప్తంగా అప్రమత్తంగా ఉంది కేంద్ర ప్రభుత్వం, ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంది.
విదేశాంగ శాఖ ఇతర దేశాలతో ముఖ్యంగా ఇరాన్ తోటి సంప్రదింపులు చేస్తుంది. మన నౌకలు అక్కడ ఆపకుండా చూసుకుంటే ద సేమ్ టైం రష్యా నుంచి మనం మళ్ళీ విపరీతంగా పెంచుకోగలిగినాం. ఇవాళ గతంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మాట్లాడే నైతిక హక్కు లేదమ్మా. రష్యా నుంచి గతంలో 1% కూడా కొనలేదు. 90% మిడిల్ ఈస్ట్ నుంచి ఆధారపడ్డాం. ఇవాళ ఒకనొక స్టేజ్ లో 50% మన క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకున్న స్థాయికి మనం భారతదేశం వెళ్ళింది. రష్యాకు మనకున్నటువంటి అనుబంధం తక్కువ రేటుకి వచ్చింది. అది దృష్టిలో ఉంచుకొని వాళ్ళ అమెరికా మన పైన ఆంక్షలు విధించడము, ఏకంగా 50% టారిఫ్స్ ను విధిస్తా ఉన్నప్పుడు భారతదేశం సహజంగా ఒకసారి కఠినంగా ఉండలేము. మనం ప్రపంచంలో కఠినంగా ఉంటే దేశానికి నష్టం. ఇప్పుడు ఇరాన్ కఠినంగా ఉంది, ఏం జరుగుతా ఉంది? సో అట్లా పరిస్థితులను బట్టి సమయాన్ని బట్టి ముందుకెళ్లాలి తప్ప ఇప్పుడు టారిఫ్స్ ఎదుర్కోకుండా కొంత మనం తగ్గించుకోవాలి. రష్యా నుంచి ఇంపోర్ట్స్ మళ్ళీ వాళ్ళ యుద్ధం వచ్చింది కాబట్టి రష్యా నుంచి ఇంపోర్ట్స్ పెంచుకోగలుగుతున్నాము. సో మనకు దాదాపు ఇవాళ 47 దేశాల నుంచి ఒక్క ఇరాన్ నుంచే కాదమ్మా, ఒక ఇరాన్, ఇరాక్, తర్వాత సౌదీ నుంచే కాదు, దాదాపు 47 కంట్రీస్ నుంచి మనం క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. 90% మన దేశంలో లేదు కాబట్టి 90% క్రూడ్ ఆయిల్ ని మనం ఇతర దేశాలు